అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియోతో కొత్తగా చందాదారులైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట బృందావనమది అందరిది మిస్సమ్మ సినిమాలోది. వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. ఈ పాట అడిగిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి ధన్యవాదాలు. వేచి ఉన్నందుకు కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. అయితే అన్నీ చేసుకుంటూ వస్తున్నాను కదా, ఒక్కొక్కటి అక్కడ అధిక ప్రాధాన్యత, ఇక్కడ వరుస సంఖ్య. సో ఈ పాట నాకెంతో ఇష్టమైన పాటలు ఒకటి. ఎస్ రాజేశ్వరరావు గారు చేసినటువంటి అద్భుత సృష్టి, సంగీత సృష్టి ఆ సినిమా. అయితే ఈ సినిమాలో వేరే ఏ పాట ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు చూద్దాము. ఇది 1955లో విడుదలైనటువంటి సినిమా. దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు. స్క్రీన్ ప్లే అంటే సినిమాకి పూర్తిగా రచన చేసింది ఆలూరి చక్రపాణి గారు. అంటే నాగిరెడ్డి చక్రపాణి గారు వాళ్ళిద్దరు కూడా విజయవాహిని సంస్థ నడిపేవారు కదా, నిర్మాతలు. అయితే ఆయన రచయిత కూడా, చక్రపాణి గారు రాశారు ఈ సినిమా. అయితే ఇది ఒక బెంగాలీ నవల, మన్మోయి గర్ల్స్ స్కూల్ అని చెప్పేసి, ఆయన ఎవరు, రవీంద్రనాథ్ మైత్రా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కాదు, ఇది బెంగాలీ నాటకం అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటున్నారేమో, రవీంద్రనాథ్ మైత్రా అని చెప్పేసి ఒక ఆయన రాసినటువంటి బెంగాలీ నాటకంలోంచి ప్రేరణ పొంది చక్రపాణి గారు రాసినటువంటి స్క్రీన్ ప్లే అనమాట ఇది. నిర్మాతలు నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు. ప్రధాన తారాగణం ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు. ఇంకా భారీ తారాగణమే, విజయవాహిని సంస్థ వారి ప్రొడక్షన్స్లో అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఛాయాగ్రహణం మరొక దిగ్గజం మార్కస్ బార్క్లే గారు. కూర్పు ఇద్దరు చేశారు, సిపి జంబులింగం గారు, కళ్యాణం గారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. నిర్మాణ సంస్థ విజయవాహిని స్టూడియోస్. ఇది 3 గంటల సినిమా. అప్పట్లో అంత నిడివి ఉన్నా కూడా అంత హిట్ అయిపోయాయి ఆ సినిమాలు. అయితే ఇందులో మిగతా తారాగణం అంటే మిగతా పాత్రలు చూద్దాం. ఎస్వి రంగారావు గారు, ఋష్యేంద్రమణి గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు, బాలకృష్ణ గారు, ఆయన కమెడియన్, అలాగే దొరస్వామి గారు అని క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీనాక్షి గారు, అల్లు రామలింగ గారు, గుమ్మడి గారు. సో మనం మిగతా విశేషాల్లోకి వెళ్తే, ఆ బెంగాలీ నాటకం ఆధారంగా రాసినటువంటి స్క్రీన్ ప్లే. అయితే భానుమతి గారిని మొదట ఈ పాత్రకు అనుకోవడం జరిగింది. అయితే 2 కారణాల వల్ల ఆవిడ వైదొలగడం కూడా జరిగింది సినిమాలోంచి. ఒకటేంటంటే, షూటింగ్ నడుస్తున్నటువంటి ఆ సమయంలో వరలక్ష్మి వ్రతం వచ్చిందట. అయితే ఆవిడ ఒక లెటర్ రాశారనమాట మన ప్రొడ్యూసర్ అలాగే స్క్రీన్ ప్లే రచయిత అయినటువంటి చక్రపాణి గారికి. నేను ఈ వ్రతం జరిగేటువంటి ఆ సమయంలో కొన్ని రోజుల పాటు నేను షూటింగ్కి కొంచెం లేటుగా వస్తాను, మధ్యాహ్నం వస్తాను, దయచేసి నాకు సహకరించండి అని చెప్పి. ఎందుకో ఆ ఉత్తరం రాలేదు చక్రపాణి గారి దగ్గరికి టైంలో. రాకపోయేప్పటికీ ఈవిడ లేటుగా వస్తున్నారనే విషయమే ఆయనకు అర్థమయ్యి, ఆయన కొంచెం టెంపర్ లూజ్ అయ్యి, నేను ఈవిడతో పని చేయట్లేదు, తీసేస్తున్నానని చెప్పి అప్పటిదాకా ఆవిడతో చిత్రీకరించినటువంటి నెగిటివ్ అంతా కూడా కాల్చేశారట. ఇంకో కారణం కూడా ఉంది. ఏంటంటే, భానుమతి గారు నటించిన సినిమాల్లో ప్లేబ్యాక్ కూడా ఆవిడ పాటలు ఆవిడే పాడుకునేవారు. ఆవిడ సంగీత దర్శకురాలు, రచయిత కూడా. అయితే అందువల్ల ఈయన చక్రపాణి గారేమో లీల గారు పాడతారని చెప్పడంతో భానుమతి గారికి ఆ పాయింట్ కూడా నచ్చక, నేను నటించే సినిమాలో నాకు సంబంధించిన పాటలు నేనే పాడుకోవాలి, వేరే వాళ్ళు పాడడానికి వీల్లేదు. సో ఈ 2 కారణాల వల్ల ఆవిడ్ని తీసేసి ఆ ప్లేస్లో సావిత్రి గారిని ఆ పాత్రకు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇది బైలింగ్వల్గా తీశారు. మిస్సియమ్మ అని తమిళ్లో, తెలుగులో మిస్సమ్మ అని చెప్పేసి. అన్ని చోట్ల కూడా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే దీన్ని హిందీలోను, మరాఠీలోను కూడా మళ్ళీ తర్వాత రీమేక్లు చేశారు, అవి కూడా విజయవంతం అయిపోయాయి. అలాగే దీన్ని రివర్స్ చేసి పెళ్లి పుస్తకం సినిమా మన బాపు గారు, రమణ గారు రాశారు. 91లో వచ్చినటువంటి సినిమా. అంటే ఈ మిస్సమ్మలో ఏంటంటే, పెళ్ళి అయిందని అబద్ధం ఆడతారు ఉద్యోగం కోసం. పెళ్లి పుస్తకంలో పెళ్ళి అయిన వాళ్ళు కూడా అవలేదని అబద్ధం ఆడతారు. సో దీనికి రివర్స్ అనమాట. సో అట్లా అది కూడా సూపర్ హిట్టే కదా, అంటే ఆ థీమ్ అంత గొప్పది. అయితే ఈ వేరే మతం అనేది ఇందులో ఎంచుకోవడం జరిగింది, హీరోయిన్, హీరో. అయితే ఎల్వి ప్రసాద్ గారికి ఒక ముస్లిం స్నేహితుడు ఉండేవారట బాంబేలో ఆయన పనిచేసినప్పుడు. అక్కడి నుంచి ఆయన, అంటే ఇద్దరు మనుషుల మధ్యలో ఒక స్నేహం, అంటే వివిధ మతాలు ఫాలో అయ్యే వాళ్ళ ఇద్దరు మనుషుల మధ్యలో స్నేహం, ప్రేమ ఎట్లా ఉంటాయి అనేది ఆయన అక్కడ స్టడీ చేశారట.
అలాగే సావిత్రి గారు జమున గారి రోల్స్, అంటే ముందు సావిత్రి గారిని జమున గారి పాత్రకు అనుకోవడం, భానుమతి గారు మెయిన్ లీడ్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే భానుమతి గారు వెళ్ళిపోయారో ఆ సినిమాలోంచి, భానుమతి గారి పాత్ర సావిత్రి గారికి ఇచ్చారు, సావిత్రి గారి పాత్ర జమున గారికి ఇచ్చారు. అయితే ఇద్దరికీ కూడా ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ అయిందట ఆ రోజుల్లో. అలాగే సంగీతానికి వస్తే ఎస్ రాజేశ్వరరావు గారు, దానికన్నా ముందు గుమ్మడి గారు పాత్ర చాలా చిన్న పాత్ర అయినప్పటికీ ఏంటంటే చక్రపాణి గారు ఆయన ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అప్పుడు ఇచ్చే పారితోషికం కాకుండా చాలా ఎక్కువ పారితోషికం, ఎందుకంటే ఆయనకి అప్పటికే 3 పిల్లలు, పైగా చెన్నై ఆయన షిఫ్ట్ అవ్వాలనే కోరిక వెలుబుచ్చారట. కాబట్టి కొత్త నటుడిని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద పేమెంట్ ఇచ్చారట ఆ చిన్న వేషానికి కూడా. అది ఆ రోజుల్లో వాళ్ళ గొప్పతనం. అలాగే సినిమాలో ఒక ఫోటో ఉంటుంది మిస్సింగ్ అని చెప్పి, అంటే తప్పిపోయింది పిల్ల చిన్నప్పుడు పుష్కరాల్లో ఏదో చెప్తారు కదా కథలో. ఆ ఫోటో ఎవరిదంటే నాగిరెడ్డి గారి సోదరుడైనటువంటి కొండారెడ్డి గారి కూతురుదట. ఆ ఫోటో ఈ సినిమాలో వాడుకోవడం జరిగింది. అలాగే జమినీ గణేషన్ గారు తమిళంలో చేసినటువంటి రామారావు గారి పాత్ర తమిళంలో ఆయనే చేశారు. అయితే ఒక సన్నివేశంలో రామారావు గారు దూకేస్తారు పైనుంచి, చూసారా బాల్కనీలోంచి. దానికి జమినీ గణేషన్ గారు చేశారట, అంటే డూప్ లేకుండా రామారావు గారి యొక్క స్టంట్ కూడా ఆయనే చేశారట. చూడండి ఎంత గొప్పగా స్నేహపూర్వకంగా ఒక స్టార్ కోసం ఇంకొక స్టార్ అంత రిస్క్ తీసుకుని చేయటం అనేది మరి ఎంత గొప్ప విశేషం. అందుకే వాళ్ళు లెజెండ్స్. అలాగే సినిమా విజయవంతం అయిన తర్వాత, అంటే విజయవంతం అవుతుందని తెలిసిపోయింది నిర్మాతలకి, నాగిరెడ్డి గారు చక్రపాణి గారు కూడా నటించిన వారందరికీ కూడా సాంకేతిక వర్గానికి డాడ్జ్ కంపెనీ కార్లు ఉండేవట ఆ రోజుల్లో, చాలా ఫేమస్. అవి బహుమతులుగా అందరికి ఇచ్చారట. ఇక సంగీతానికి వస్తే మన పి సుశీల గారికి ఒక పెద్ద బ్రేక్ అనమాట ఈ సినిమా. ఎందుకంటే లీల గారు పాడారు, బట్ సుశీల గారి వాయిస్ను కూడా చక్రపాణి గారు సజెస్ట్ చేయడం, రికమెండ్ చేయడం సుశీల గారికి పెద్ద బ్రేక్ అయ్యి ఆవిడ కెరీర్ సెట్ అయిపోయింది అనమాట ఈ సినిమాతోటి. అలాగే ఘంటసాల గారు అసలు ఒక్క పాట కూడా పాడినటువంటి సినిమా బహుశా విజయ సంస్థలో ఇదే అనుకుంటాను నాకు తెలిసి, మిస్ అమ్మ. అంటే ఎస్ రాజేశ్వర గారు ఇంకోటి ఏంటంటే ఏం రాజా గారితో అంతకుముందు పనిచేశారు. అయితే చక్రపాణి గారు రామారావు గారికి ఎందుకో ఆ వాయిస్ సూట్ అవుతుంది ఈ పాత్రకి అని చెప్పేసి ఆయన అనడం. అయితే రాజేశ్వరరావు గారు మాత్రం రామారావు గారి పర్మిషన్ తీసుకుని నేను రాజా గారి చేత పాడిస్తాను, ఏం రాజా గారి చేత అని చెప్పి రామారావు గారికి చెప్పి పాడించారట పాటలన్నీ. అయితే చాలా మటుకు ట్యూన్స్ ఓకే అయిపోయిన తర్వాత ఒక్క పాట మాత్రం అవ్వట్లేదట. అంటే ఈ సిచ్యువేషన్, ఈ పాటే బృందావనం అది అందరిది. ఆయన ఇంకా వెక్స్ అయిపోయారట రాజేశ్వరరావు గారు, ఇంకా నాకు ట్యూన్స్ నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాను చెప్పేసి చక్రపాణి గారిని. అప్పుడు ఆయన చిన్నతనంలో విన్నటువంటి ఒక జానపద బాణీని, ఇది వినండి, దీని మీద మీరు డెవలప్ చేయగలిగితే చేయండి అని చెప్తే ఆ బాణీని డెవలప్ చేసిందే ఈ పాట బృందావనం అది అందరిది. సో అలాగే పింగళి గారికి చక్రపాణి గారు కూడా ఒక ఐడియా ఇచ్చారట, బ్యూటీ ఆఫ్ థింగ్ ఇస్ ఎ జాయ్ ఫర్ అవర్ అని చెప్పి జాన్ కీట్స్ గారి పోయిటరీలో ఒక మాట, దాన్ని ప్రేరణగా తీసుకుని పింగళి నాగేంద్రరావు గారు సాహిత్యం రాశారట ఈ పాటకి. అలాగే ఈ సినిమాలో ఆడువారి మాటలకు అర్థాల వేర్లు, మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ అంటే ఆ రోజుల్లో అయితే బ్లాక్ బస్టర్ అంటున్నారు కదా ఈ రోజుల్లో, అలాంటి హిట్ అనమాట ఆ పాట ఆ రోజుల్లో. అయితే ఇదే పాటని మన ఖుషి సినిమాలో తాళం మార్చి మణిశర్మ గారు మళ్ళీ రికార్డ్ చేశారు, మురళి గారు పాడారు ఆ పాట. పాపం ఆయన ఇప్పుడు లేరు, ప్లేబ్యాక్ సింగర్. అదెంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. అంటే బాణీలో ఉన్నటువంటి దమ్ అటువంటిది. సో ఇవి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు. ఇక మనం పాటలోకి వెళ్దాము. పాట ఇది నాకంటే మా వాళ్ళు ఒక 2 ఫైల్స్ వినిపించారు, సి షార్ప్ ఒకటి, డి ఒకటి. నాకెందుకు ఆ సి షార్ప్ కొంచెం లోగా ఉంది, అంటే ఏదో కొంచెం ఆ పాత పాటలు చూసారా కొంచెం రికార్డ్ అరిగిపోతే ఒక రకంగా వస్తాయి, అందువల్ల మాకు సరైన ఆడియో క్వాలిటీ ఫైల్ దొరకల. అయితే డీలో ఉన్నది మాత్రం నాకు బెటర్ అనిపించింది, సో నేను డీలో చెప్తున్నాను. ఒరిజినల్ మరేదో నాకైతే తెలియదు, నేను డీలో చెప్తున్నాను. ఇది రాగమేమో శుద్ధ సావేరి ప్రధానంగా. అయితే ఆరభి యొక్క ప్రయోగాలు కూడా కనబడతాయి, అంటే గా యూజ్ చేయడం వల్ల. తాళం చతురస్ర జాతికి చెందినటువంటి నడకే, 4/4 అంటారు, తక్క దిమ్మి తక్క జెన్ను అలా. ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఆ వర్గంలో. పింగళి నాగేంద్రరావు గారు రాశారు, పాడింది ఏఎం రాజా గారు, సుశీల గారు. ఇందులో మనకి పియానో, వుడ్ విండ్ అంటే ఫ్లూట్ క్లారినెట్ కలిపి ఒక కాంబినేషన్లో వాడేవారు పాత పాటలో, అది వినబడుతుంది. అలాగే స్ట్రింగ్స్, టుట్టి సౌండ్ అంటే అన్నీ కలిపి ఒకేసారి వాయించడం కూడా మనకు వినబడుతుంది.
ఫస్ట్ మనకి ఈ సన్నివేశంలో సినిమాలో మీరు చూసినట్లయితే మీకు గుర్తుంటే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఒక రూమ్లోకి వస్తారు. ఈవిడ పాఠం చెప్పబోతుంటే వెనకాల ఒక కార్డు వినపడుతుంది. మీకు చూసారా? అంటే ఒక కింద స్థాయి నుంచి అలా ఎఫ్ మేజర్ కార్డ్. ఎందుకంటే ఇది గా ఉండదు కదా ఈ రాగంలో, శుద్ధ సావేరిలో. ఒకసారి మెట్లు చూపిస్తాను. సరి మప దశ సదప మరిస. గా ఉండకపోవడం వల్ల మాకి సంబంధించిన కార్డే వాడతారు ఇలాంటి రాగాల్లో. అందువల్ల ఈ మాకి సంబంధించినటువంటి ఎఫ్ మేజర్ కార్డ్ ఫస్ట్లో మనకి పియానో మీద వినపడుతుంది. అక్కడి నుంచి మనకి ఈ మెయిన్ థీమ్ ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది. అయితే ఈ పాట నేను ఒకే భాగంలో పూర్తి చేయగలుగుతున్నాను. అంటే వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అంత గొప్ప పాట. చాలాసార్లు మీకు చెప్పాను, గ్రేటెస్ట్ ట్రూత్స్ ఆర్ ద సింప్లెస్ట్ అని. ఎలాగా గ్రేటెస్ట్ కంపోజిషన్స్ ఆర్ సింప్లెస్ట్, నాకు అట్లా అనిపిస్తాయి. సో మీరు ప్లే చేసినప్పుడు నేర్చుకున్నప్పుడు ఇంతేనా అనిపిస్తుంది, కానీ వినడానికి ఎంత క్యాచీగా ఉంటుంది, ఎంత పెద్ద హిట్ ఈ పాట చూడండి. అంటే 60 ఏళ్ళు దాటిపోయింది ఈ సినిమా వచ్చి, అయినా కూడా ఈ పాట ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. అది బాణి యొక్క గొప్పతనం. సో మొదటి సంగీతం పియానోతో వస్తుంది, ఎందుకంటే ఆ కార్డు కూడా పియానో మీద ఇచ్చారు కదా. సో వెంటనే పియానో మీద స్టార్ట్ అవుతుంది. సరి మరి మప ద పద సద. మీకు ఆ బిట్టు వింటే చాలు ఈ పాఠం తెలిసిపోతుంది. దట్ ఈస్ ద టచ్ ఆఫ్ లెజెండరీ కంపోజర్ ఎస్ రాజేశ్వరరావు గారు. అనగానే మా పద, అది మళ్ళీ వుడ్ విండ్, ఫ్లూట్ క్లారినెట్ మీద. స పద మ ప రి మ స రి ద స రి స. అట్లా నెక్స్ట్ బిట్ అనగానే మళ్ళీ వుడ్ విండ్, ఫ్లూట్ క్లారినెట్ మీద. ఇక్కడి నుంచి మనకి స్ట్రింగ్స్ వస్తాయి. అది నెక్స్ట్ చూపిస్తాను. ఒకసారి ఈ పియానో వాయించేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం స్ట్రింగ్స్లోకి వెళ్దాం. ఈ స్థాయి బాగుందా, ఆ స్థాయి బాగుందా? ఇది బాగాలేదు, అక్కడ చేద్దాం. ద మ ద మ స ద మరి ప. అనగానే మళ్ళీ వుడ్ విండ్, సరి మ ప. తర్వాత మ పద రి స ద మ ప పద మ రి స ద స మ పద రి స రి స ద మ. నేను మధ్యలో పాడేస్తున్నాను. ప పద మ రి స ద స. ఈ బిట్స్ కూడా అన్నీ ఎంత క్యాచీగా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆ వుడ్ విండ్ అంటే ఫ్లూట్ క్లారినెట్, ఫ్లూట్ మీద చూపించేస్తాను. తర్వాత అది ఇంక మూడో బిట్. తర్వాత సో అక్కడతో ఫస్ట్ మ్యూజిక్ అయిపోయింది. ఇప్పుడు మనం పల్లవిలోకి వెళ్దాం. ద స స స స స మరి మ మ ప. పద మ ప ప మ పద ద ప
పద ద ప మ మ గ రి రి స అని రీ నుంచి సాకు స్లైడ్ అవుతుంది. చూసారా? సో మళ్ళీ చూద్దాం. మీరు చూస్తే ఆ దాకి గమకం నీవన్ జస్ట్ టచ్ అవుతుంది. నీవన్ ఉన్నట్టు కాదు అక్కడ. మీకు మోహన్ రాగంలో కూడా జస్ట్ నీవన్ టచ్ అవుతుంది కొన్ని గమకాల్లో. అలాగే ఇక్కడ కూడా అది ఆ నీవన్తో గమకం ఉంటుంది. అలాగే ఈ మాకు వచ్చినప్పుడు గా టచ్ అవుతుంటుంది గమకంలో. అలాగే రీ దగ్గర గమకం కూడా ఆ గా టచ్ అవుతుంది. మళ్ళీ చూద్దాం. ఓకేనా? అవి గమకాలు. పద ద ద మ పద స స పద ద ద మ పద స స స స స ద ఇందుకే రాధా పద ద ద ద మ పద స స స స స ద దరి సరి స ద దరి సరి స స ద ద ప మా ప ప ద ప మ గ రి. ఓకేనా? మళ్ళీ చూద్దామా? పద ద ద ద మ పద స స స స స ద దరి సరి స స ద ప. ఇక్కడ కూడా చూడండి దా దగ్గర గమకం. అది దరి సరి స ద ద ప దరి సరి స ద ద ప దరి సరి స ద ద ద ప. ఓకేనా? ఓకే, ఇప్పుడు మొత్తం చూద్దాం. అంటే ఆ దా గమకం అలా కూడా కొన్నిసార్లు వస్తుంది. ఆ దా నీతోనే కాకుండా సాతో కూడా ఉంది గమకం. అది నేను చెప్పదలుచుకున్నాను. మొత్తం చూద్దాం పల్లవి. భలే భలే అయిపోయిందా? ఇప్పుడు రెండో సంగీతం లాగా ఒకే ఒక బిట్ ఉంటుంది. ఆ బిట్ చూపిద్దాం ఇప్పుడు. ఫ్లూట్ మీద వస్తుంది, అంటే టుట్టి అనుకోవచ్చు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిపేసి. పాదమగరి సరి పాదమగరి. తర్వాత స్ట్రింగ్స్ ద సరి మద మ ప మ ప స ద. సారీ, అది తర్వాత చూపిస్తాను. దాని తర్వాత ఫ్లూట్ బిట్ వస్తుంది. ద ప మ మ ప ద ప మ ప. గుర్తుందా మీకు? మళ్ళీ ఆ ఫస్ట్ మ్యూజిక్లో లాస్ట్ లైన్ మ ప ద రి స రి స ద మ ప ప మ రి స స.
సో ఇప్పుడు ఆ స్ట్రింగ్స్ బిట్ చూద్దాం. అది మధ్యలో వచ్చేటువంటి స్ట్రింగ్ బిట్. మిగతా అంతా ఫ్లూట్, అంటే వుడ్ విండ్, ఫ్లూట్ క్లారినెట్ పైన. మగరి సరి మగరి దసరి మద మప మప సద ద ప మ ప ద ప మ ప మ పదరి సరి సద మ ప పద మరి సద స. అంతే, పాట అయిపోయినట్టే. ఎందుకంటే అదే చరణాలు రిపీట్ అవుతుంటాయి. లిరిక్స్ మారుతుంది కాబట్టి మారుతాయి, కానీ చరణం అయితే బాణి అదే. అంటే పల్లవి చరణం అంతా ఒకటే ఫ్రేజ్ లాగా వస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న గమకాల సంగతులు ఉన్నాయి, చెప్తాను. చరణంలో బిట్ వస్తుంది, అదేముంది ఇప్పుడు ఈ రెండో సంగీతంలో ఉన్నదే. ఫస్ట్ ఫ్రేజ్ తీసుకుని ఆ చరణం మధ్యలో వచ్చే బిట్గా దాన్ని మళ్ళీ వాడారు. తర్వాత అనుపల్లవి టేక్ ఆఫ్, అంటే ఏ స్వరం నుంచి వెళ్తుంది అనేది ఒక 2-3 రకాలుగా పాడతారు. అది ఇక్కడ పా నుంచి వచ్చింది కదా, సా నుంచి ఒకసారి పాడతారు సుశీల గారు. అలాగే ఇంకొకసారి రీ నుంచి వెళ్తుంది. ఓకేనా. సో ఆ టేక్ ఆఫ్ చాలా మటుకు పా నుంచే, బట్ ఒక్కసారి సా నుంచి ఒకసారి రీ నుంచి, అది కూడా ఉంది ఈ పాటలో. తర్వాత అలాగే ఇంకొక సంగతి, మామూలుగా ఎలా ఉంది బాణి, మామూలుగా అయితే ఇలా ఉంది, మా పప్ప పదదప అని ఉంటుంది. బట్ ఒకసారి మాత్రం సంగతి ఓకేనా, అదొకటి. అలాగే లాస్ట్ ఏం చేశారంటే అది 2 సార్లు ఇచ్చారు. ఆ బిట్ ఇచ్చేసి సదసా అని ఫినిష్ చేశారు. ఆ సదసా కూడా మళ్ళీ పిజికాటో స్ట్రింగ్స్ అంటారు. అంటే వయలిన్లో బౌతో ఇలాగ ప్లే చేయకుండా స్ట్రింగ్స్ని చేత్తో ప్లక్ చేస్తారు, చేత్తో ఇలా లాగుతారు. ఆ సౌండ్ని పిజికాటో అంటారు. సో అలా ఇచ్చినటువంటి సౌండ్ మీద ఎండ్ సదస. సో స్ట్రింగ్స్ మీద కాకుండా అలా పిజికాటో ఎఫెక్ట్ యూజ్ చేశారు. అయితే అది తెలుసున్న బిట్టే మళ్ళీ ఎండింగ్లో ఎలా వస్తుందో ప్లే చేస్తున్నాను. ఆ సదసా ఉంది కదా, అది నేను చెప్పినటువంటి పిజికాటో స్ట్రింగ్స్ మీద ఇస్తారు. సో దీంతో ఈ పాట పూర్తయిపోయినట్టే. ఇది హిందీలో హేమంత్ కుమార్ గారు కంపోజ్ చేశారు. ఇదే సినిమా హిందీలో తీసినప్పుడు అక్కడ బృందావన కా కృష్ణ కన్హయ్య అంటే ఎన్ని భాషల్లో చేసినా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ పాట. అది నేను చెప్పదలుచుకున్నాను. సడన్గా గుర్తొచ్చింది హేమంత్ కుమార్ గారు, చాలా గొప్ప సంగీత దర్శకుడు, గాయకుడు కూడా. సో అంతే, ఈ పాట అయిపోయింది. అయితే కార్డ్స్ అంటే ఈ రాగంలో ఏమేమి వస్తాయో చెప్పేస్తాను. ఈ పాటలో కూడా మనకి కొన్ని చోట్ల వచ్చినట్టే నాకు అనిపించింది. అంటే స్టార్టింగ్ ఎలాగూ ఎఫ్ మేజరే, సారీ జీ మేజర్, ఐఎమ్ వెరీ సారీ. ఫస్ట్ కూడా ఎఫ్ అన్నా, ఎఫ్ అయితే మాత్రం క్షమించాలి, జీ మేజర్. డీలో ఉన్నాం కదా, జీ మేజర్ అంటే మాకి సంబంధించినటువంటి కార్డు. అక్కడ D4, ఇక్కడ ఈ మైనర్,
నరే ననే తరే నరే. అది రీ మీద ల్యాండ్ అవుతుంది కాబట్టి ఆఖరి ఫ్రేజ్ అక్కడ నాకు అనిపిస్తుంది A4 వాడు ఉండొచ్చు. సో ఇదే సేమ్ ఫ్రేజ్ కదా, ఇంకా పల్లవి చరణం తేడా ఏం లేదు, ఇదే ఫ్రేజ్ 4-5 సార్లు వస్తుంది చరణాల్లాగా. అలాగే ఫస్ట్ వచ్చినటువంటి మ్యూజిక్ కూడా కార్డ్స్ ఏం లేవు. మేబీ అక్కడ మళ్ళీ A4. అంతే, దానికైతే కార్డ్ ఏం లేదు. సో ఇవి నాకు అనిపించినటువంటి కార్డ్స్ ఈ పాటలో. ఎందుకంటే రాజేశ్వరరావు గారు ఖచ్చితంగా బాణి వస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు వెనకాల పియానో మీద కార్డ్స్ ఖచ్చితంగా ఇస్తారు. మీకు మన లాహిర్ లాహిర్ పాటలో కూడా మీకు కార్డ్స్ చూపించాను. అసలు ఒక అలా ఒక రిథం లాగా ఇస్తారు అన్నమాట. అలాగే ఈ పాటలు కూడా వెనకాల మనకి పియానో కంటిన్యూస్గా వినపడుతూనే ఉంటుంది. అయితే కార్డ్స్ నాకు తెలిసి ఇవే యూజ్ చేశారు. సో జీ మేజర్, D4, తర్వాత ఈ మైనర్, A4, అంతే, ఈ 4. సో ఈ పాట ఒకటే భాగంలో పూర్తి చేయగలిగాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 3 అంతులు రేపే అధిక ప్రాధాన్యత, అత్యధిక వినపాలు వచ్చినటువంటి వర్గంలో ఇంకొక పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.